ముస్లింలు హిందువులు మీరు పక్కన పక్కన ఉండండి, ఎవరు ముస్లింలు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 2-3 సంఘటనలు నేను వివరించి చెప్తాను. కాన్పూర్లో ఒకళ్ళు శుభం అనే వ్యక్తి చనిపోయారు. ఆమె భార్య ఏం చెప్పిందంటే, शुभम की पत्नी ने बताया कि आतंकवादी ने सबसे पहले शुभम द्विवेदी को मारा. शुभम द्विवेदीని చంపారు. సో చంపిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళు ఏమని చెప్పారంటే, उन्होंने बताया कि सबसे पहले आतंकवादी ने शुभम द्विवेदी को गोली मारी थी. यानी कि आतंकवादी सबसे पहले शिखर शुभम द्विवेदी हुए थे. అందరికంటే ముందు చంపింది शुभम द्विवेदी. उन्होंने ये भी बताया कि आतंकवादी ने उनसे धर्म पूछा और కల్మా అంటే ఉగ్రవాదులు నీ ధర్మం ఏంటి అంటే నీ మతం ఏంటి అని అడిగి హిందువా ముస్లిం ఫస్ట్ ఏం చెప్పారంటే, ఇక్కడ జరిగిన సీక్వెన్స్ వివరిస్తాను. ఫస్ట్ అక్కడ పహల్గామ్ కు వెహికల్స్ ద్వారా వెళ్ళరాదు. నేను మొన్న డిసెంబర్ లో వెళ్ళాను పహల్గామ్, కాశ్మీర్. ఇట్స్ వెరీ టఫ్. పైకి వెళ్ళడానికి మనము 2 hours చాలా బురదగా ఉంటాయి. హార్స్ పైన మనం వెళ్ళాలి. 2 hours ఇట్ విల్ టేక్ టైమ్ టు గో. ఓన్లీ గుర్రాల మీదే 2 గంటలు పడుతుంది పైన మినీ స్విట్జర్లాండ్ కి రీచ్ కావడానికి. ఆ ప్లేస్ చూడడానికి అలా వెళ్తాం. అంటే అక్కడ రోడ్ మార్గం ఏం లేదు, ఏమీ ఉండదు. కంప్లీట్ గా బురద ఉంటుంది. హార్స్ మీద మాత్రమే వెళ్ళగలం. అది 2 గంటలు పడుతుంది. లోయ లాంటి ప్రదేశం అది. లోయ అని కాదు, ఇలా ఉంటుంది. అది వ్యాలీ, అప్స్ అండ్ డౌన్స్. ఓకే, బట్ బ్యూటిఫుల్ ప్లేస్. పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అది బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ప్లేస్ చూడడానికి ఈ టఫ్ ట్రావెల్ చేయాలి. ఓకే, సో ఆ టఫ్ ట్రావెల్ చేయడానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, రోడ్ అయితే వెంటనే ఆర్మీ గానీ వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఉన్నారా ఆర్మీ వాళ్ళు ఎవరన్నా? జనరల్ గా కాశ్మీర్ లో దిగి నుండి ప్రతి చోట అణువణువు 5 minutes డిస్టెన్స్ లోనే చాలా మంది సెక్యూరిటీ ఉంది అక్కడ. మేమే షాక్ అయ్యాం, ఏంటి అణువణువు సెక్యూరిటీ ఉంది ఇక్కడ. సో సెక్యూరిటీ అయితే మాకు కనిపించింది, అడుగడుకి సెక్యూరిటీ అయితే అక్కడ మేము చూసాం. బట్ ఆ పహల్గామ్ ప్లేస్ లో అది పైన అక్కడ విజిటర్స్ పర్యాటకులే ఉంటారు కదా. సో అక్కడ మినీ స్విట్జర్లాండ్ అని చెప్పిన ప్లేస్ లో కూడా ఉన్నారా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంతగా లేరు, కింది వరకు ఉన్నారు. పైన ఓన్లీ పర్యాటకులు వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేదు. బహుశా వాళ్ళందరూ అంటే రికార్డ్, ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొన్న దాదాపు 2 కోట్ల మంది పర్యాటకులు 2022లో టూర్ చేశారు. 2022 హైయెస్ట్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 23-24 లో కూడా 2 కోట్ల మంది దాటుతున్నారు. దాటితే ఏమవుతుంది, 2 కోట్ల మంది పర్యాటకులు వెళ్తే ఏమవుతుంది, అక్కడ గుర్రాలు నడిపే వాళ్ళు ఎవరు? లోకల్సే కదా. అక్కడ హోటల్స్ నడిపే వాళ్ళు లోకల్సే కదా. దాల్ లేక్ లో పడవలు నడిపే వాళ్ళు లోకల్సే కదా. అక్కడ ఫుడ్ హోటల్స్ ఎవరు? లోకల్సే కదా. లోకల్స్ కు ఉపాధి దొరికితే వాళ్ళు ఉగ్రవాదం అన్నారు. ఇప్పుడు ఏంది, ఇదివరకు ఏంటంటే 1000-2000 నెలకు 2000-3000 ఇచ్చి రాళ్లు విసిరమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి ఆదాయం వస్తుంది. సో ఉగ్రవాదుల టార్గెట్ ఏంటంటే, వీళ్ళకి టూరిస్టులు రావద్దు, టూరిస్టు వస్తే గనక వీళ్ళకి ఆదాయం వస్తుంది. సమ్మర్ లో ఇంకెక్కువ వెళ్తూ ఉంటారు. ఎస్, సమ్మర్ సీజన్ కదా మెయిన్ గా. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకే మెయిన్ సీజన్. కొద్దిమంది స్నో ఫాలింగ్ టైంలో కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఈ సమయంలో సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మీరు చెప్పినట్టు అక్కడ గుర్రాలు తప్ప వేరే వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న పర్యాటకులందరినీ సడన్ గా ఆర్మీ దుస్తుల్లో వచ్చి గన్స్ తీసి, మీరు హిందువులు ఒక పక్కన ముస్లింలు ఒక పక్కన నిల్చోండి అని చెప్పారు. నిల్చున్న వాళ్ళు నిల్చున్నారు. కొద్దిమంది ముస్లింలు అంటే చంపుతారన్న ఉద్దేశంతో ఇటువైపు ముస్లిం వైపు కూడా నిల్చున్న పరిస్థితి. తర్వాత వాళ్ళు రూఢీ చేసుకునేందుకు కల్మా చదవమని అడిగారు. కల్మా అంటే నాకు కూడా తెలీదు, నేను అనుకున్నాను. కల్మా అంటే ఇస్లాంలో దేవుడిని ప్రార్థించే మంత్రం అని చెప్తున్నారు. సో ఇస్లాంలో దేవుడిని ప్రార్థించే మంత్రాన్ని చదవండి. కల్మా 6 కల్మాలు ఉంటాయట. సో అది ఈజీగా ఇప్పుడు ముస్లింగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కల్మా అన్నది తెలుస్తుంది. దాని ప్రకారం కల్మా అంటే దేవుడు లేడు, అల్లా ఒక్కడే దేవుడు అన్నది ప్రధానంగా చూస్తారు కదా. లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అని పలకడానికి 6 కల్మాలు ఉంటాయట. సో దాని ప్రకారం అల్లా ఈ కల్మా చదవడాన్ని ప్రధానంగా చదవమని చెప్పారట. మోస్ట్లీ రాదు, కానీ ఒకళ్ళిద్దరు బయటపడ్డారు. భట్టాచార్య అనే వ్యక్తి కల్మా అతనికి తెలుసట. అతను చదివి నేను ఇస్లాం అని చెప్పి కల్మా చదవడంతో బయటపడ్డారట. ఆయన తండ్రి మాత్రం కల్మా చదవలేకపోతుంటూ చంపేశారట. సో ఒకటి కల్మాకు సంబంధించి సైనిక దుస్తులు, మీరు ముస్లింలా అయితే కల్మా చెప్పండి అని అడిగి నిర్ధారించుకొని చంపారు. సో కల్మా అంటే
ఒకటి మొదటి కల్మా తైబట స్వచ్ఛత అట, అల్లా తప్ప ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు, మహమ్మద్ ప్రవక్త ఆయన దూత. రెండో కల్మా నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లా తప్ప ఇంకా దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు, మహమ్మద్ ప్రవక్త ఒక్కడే, ఆయన సేవకుడు దూత. ఇట్లా మొత్తం 6 కల్మాలు ఉన్నాయి. సో దానిలో చెప్పిన వాళ్ళు ఆటోమేటిక్ గా మోస్ట్లీ ఎవరికి తెలియదు కదా కల్మా అంటే, నాకు కూడా తెలియదు. కల్మా చెప్పని వాళ్ళని చంపేశారు. మొత్తం 26 మంది చనిపోతే దీనిలో ఒకళ్ళు ముస్లిం, ఒకళ్ళు క్రిస్టియన్, ఒకళ్ళు ఇంకొక వ్యక్తి, ఇప్పుడు నేను చదువుతుంది అది, ఇంకొక వ్యక్తి కాన్పూర్ లో అతను ఏం చెప్పాడట అంటే నేను ముస్లిం కాదు, హిందూ కాదు, క్రిస్టియన్ అంటే కూడా క్రిస్టియన్ కూడా కాల్చి చంపారు. కల్మా అంటే కల్మా నాకు తెలియదు, నేను క్రిస్టియన్ అని చెప్తే ఆయన కూడా కాల్చి చెప్పారు. ఒక వ్యక్తి గుర్రం నడుపుతూ వచ్చిన వ్యక్తిని వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని వేస్తే ఒక ముస్లిం వ్యక్తిని చంపారు. సో ఇక్కడ ఉగ్రవాదానికి కులం ఉండదు, మతం ఉండదు అన్న స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. ఎందుకు ప్రూవ్? ఇక్కడ ఏం చేశారు, హిందువులు